హాయ్ అండి. ఇదేంటి మళ్ళీ వచ్చేసింది అమ్మాయి అనుకుంటున్నారా? మీరు తప్పదు, నన్ను భరించాల్సిందే. ఈరోజు ఏం చేస్తున్నామంటే కుకింగ్ వీడియో చేస్తున్నాము. ఈరోజు నాకు ఫేవరెట్ అయిన ఐటెం చేస్తున్నాను. అది కూడా నా ఫేవరెట్ లిస్ట్లో ఒకటి అనమాట. అదేంటి అనుకుంటున్నారా? అనమాట జున్ను ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు జున్ను చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఏంటంటే జున్ను పాలు అనమాట. ఇవి అర లీటర్ తీసుకున్నాము. అర లీటర్కి ఒక టీ గ్లాసు బెల్లం అనమాట, ఒక కప్పు సరిపోద్ది. ఇదేంటంటే మిరియాలు, ఇలాచి అంటే యాలక్కాయల పౌడరు 10 మిరియాలు తీసుకోండి, 2 ఇలాచీలు తీసుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ జున్ను పాలుని ఈ బౌల్లో పోసుకోండి. అది లోపల ఏంటనుకుంటున్నారు? పాలు మేగడనమాట, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే బెల్లం కూడా వేసేసుకోవాలి. పాలు బెల్లం వేసుకున్నాం కదా, ఇదేమో మేగడ. మొత్తం కరిగిలా కలుపుకోవాలి. ఒకవేళ బెల్లం వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. నేనైతే చక్కెర కన్నా బెల్లమే బెటర్ అంటాను. ఇప్పుడు ఇదంతా కరిగిలా కలుపుకోవాలన్నమాట. ఇలా మేగడ కూడా బాగా కరిగిలా కలుపుకోండి, అప్పుడే జున్ను బాగుంటుంది. ఇలా మొత్తం కరిగిలా కలుపుకోండి. చేత్తోనే కలుపుకోండి, స్పూన్ అక్కర్లేదు. ఎందుకంటే బెల్లం బాగా కరిగిలా ఇలా ముక్కల కింద ఉంటుంది కదా, మన చేతితో కలిపితే బాగా కరుగుతుంది అనమాట. ఇలా మొత్తం కరగాలి, లోపల అసలు ఏ పలుకు తగలకుండా కరగాలన్నమాట. చూసారా, ఇలా శుభ్రం కలుపుకోవాలన్నమాట. ఇందులో ఏ పలుకులు లేవు. ఇప్పుడు ఈ పాలుని, బెల్లం కరిగి పట్టిన పాలుని ఇందులో పోసుకోవాలి. ఎందుకంటే ఇందులో డస్ట్ కానీ ఇసుక కానీ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. మన బెల్లంలో ఉంటాయి కదా డస్ట్ కట్టని, పాల్లో కాదు, డస్ట్ బెల్లంలో ఉంటుంది. చూసారా, ఇలా వడకట్టుకోవాలి. ఇందులో డస్ట్ కట్ట ఉంది చూసారా, ఇదిగోండి, ఇసుకే ఉందన్నమాట. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. మా క్వాంటిటీ తక్కువ కాబట్టి లోటాలో పెట్టుకున్నాము. ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా వాటర్ పోసుకుని ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టేసుకోండి. తర్వాత ఇలా దీని మీద మూత పెట్టేసుకోండి. 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఇలా వచ్చింది. ఇలా స్మూత్గా వచ్చిందన్నమాట, చేతికి కూడా అంటులేదు. సో వేసాక కలిపాక పాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాంటప్పుడు నిండా ఉంటే పొంగిపోతాయి. సో మనం ఇక్కడ దాకా వచ్చాక పెట్టుకోండి. ఒకవేళ నిండా ఉన్నాయని అనిపిస్తే వేరే దాంట్లోకి మార్చుకోండి, లేకపోతే మొత్తం పొంగిపోయి ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బాగా పొంగి ఉడికింది కదా, మెత్తగా అయింది, స్మూత్గా, చేతి కూడా అంటులేదు కదా. ఈ టైంలోనే మనం పౌడర్ చేసుకున్నాం కదా, పౌడర్ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, పౌడర్ వేసేసుకోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆపేయండి. ఎందుకంటే మనం వేసిన పౌడర్ కట్ట అంతా జున్నుకి ఇంకుతుంది అనమాట. తర్వాత అప్పుడు చల్లారాక తింటే బాగుంటుంది. సో తర్వాత చల్లారాక మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాం. ఇది చల్లారిపోయిందనమాట. చూసారా, చల్లారిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని తినేయచ్చు. ఇప్పుడు జున్ను చల్లారిపోయిన తర్వాత ఈ బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, నాకు ఫేవరెట్ కదా. కానీ నేను స్వీట్ ఎక్కువ తినను, కానీ కరెక్ట్గా సరిపోయింది, బాగుంది. టైంకి మా అమ్మమ్మ ఇచ్చిన జున్ను పాలు నాకు చాలా ఇష్టమని చెప్పి ఇచ్చింది. థ్యాంక్స్ అమ్మమ్మ.
అవుట్ఫిట్ గురించి ఎవరికన్నా కావాలన్నా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను వేరే వీడియో తీసి పెడతాను. ఇది ఎక్కడ కొన్నానో కట్టని ఈ డ్రెస్ మొత్తం. మీకు ఏమన్నా ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, అందులో నేను నేర్చుకుని మీకు పెడతాను. ఈ జున్ను వీడియో కూడా నేను నేర్చుకునే పెట్టాను అనమాట. నాకు రాదు జున్ను కూడా వీడియో తీయాలా అని అనుకున్న వాళ్ళు ఉంటారు, కానీ నాలా అవి రాని వాళ్ళు కూడా ఉంటారు. ఫేవరెట్ లిస్ట్లో ఉన్నాయి కూడా చేసుకోవడం రాని వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఆ రెసిపీ నేర్చుకొని మీకోసం చేస్తానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.